హాయ్ అండి, నమస్తే. అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం ఫేస్ ఫిట్నెస్ యోగా ఎలా చేయాలో తెలుసుకుందాం. అసలు దేనికోసం ఫేస్ ఫిట్నెస్ చేయాలి అంటే ముఖం దగ్గర ముడతలు రాకుండా చూసుకోవాలి, బ్లడ్ ఫ్లో పెంచుకోవాలి. బ్లడ్ ఫ్లో అన్నది పెరిగినప్పుడు వాళ్ళకి ఏ కలర్ అయితే న్యాచురల్గా ఉందో ఆ కలర్ చాలా అద్భుతంగా చక్కగా కనిపిస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తుంది అన్నమాట అండి. ఇది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఓ అండ్ ఎక్స్ చాలా జాగ్రత్తగా చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ జాస్ దగ్గర డిస్లోకేట్ అవుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఓ అని అక్షరం లైక్ దిస్. ఇలాగా ఒక 30 సార్లు చేయండి. పొద్దున్న ఒక 30, సాయంత్రం 30. తద్వారా ఏమవుతుందంటే మొత్తం ఇదంతా కూడా లీన్గా స్లిమ్ అవుతుంది. నెక్స్ట్ డబల్ చిన్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 90% డబల్ చిన్ తగ్గుతుంది. అంటే ఈ భాగం అనమాట, ఈ భాగం మీకు తగ్గుతుంది. లైక్ దిస్, ఓ అండ్ ఎక్స్, ఓ ఎక్స్ 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 అనక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం నేను శబ్దం చేస్తున్నాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ నాలికని సింహముద్ర, నాలికని బాగా స్ట్రెచ్ చేయండి. డబుల్ చిన్కి లైక్ దిస్ స్ట్రెచ్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. 20 సెకండ్లు అయినా సరే ఉంచడానికి ట్రై చేయండి. నాలుకని కళ్ళు తెరిసే ఉంచాలి, కళ్ళు బాగా అగ్రెసివ్గా చూడండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫిష్ మౌత్ అండి. ఫిష్ మౌత్ ఎలాగంటే ఇది బుగ్గల్ని లోపలికి లాక్కోవాలి. మళ్ళీ లూజ్, ఇలాగ 10 సార్లు మళ్ళీ బొగ్గలో లోపల లాగండి. ఇంకొకసారి మళ్ళీ. ఇలాగ ఒక 10 రిపిటేషన్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ కపోలిక, సాంస్క్రిట్లో దీన్ని కపోలిక అంటారు. అంటే బొగ్గలు ఫిట్గా ఉండడం కోసం. అంటే కొంతమందికి బొగ్గలు ఉండవు, కొంతమందికి ఏమో బొగ్గలు ఎక్కువగా ఉంటాయి. బొగ్గలు ఎక్కువ ఉన్నా కానీ కరెక్ట్ కాదు, బొగ్గలు లేకపోయినా కరెక్ట్ కాదు. రెండిట్లకి కూడా వర్తిస్తుంది, చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే బ్లీడింగ్ గమ్స్, దంతాల దగ్గర బ్లీడ్ అవుతూ ఉంటుంది కొందరికి. ఏదైనా జాంకాయ తింటున్నప్పుడు, కొబ్బరి ముక్క కొరుకుతున్నప్పుడు రక్తం అంటుకోవడం చూస్తాం. దానికి అంటే చిగురుల దగ్గర బ్లీడ్ అవుతూ ఉంటుంది, దానికి కూడా మంచిది ఇప్పుడు చేయబోయేది. నెక్స్ట్ ఇది కాకి ముద్ర, లైక్ దిస్. ముక్కు రంధ్రాలను మూసి ఇది నోటితో గాలి తీసుకుని మళ్ళీ ముక్కుతో వదిలేసేయాలి. మళ్ళీ చూడండి, కాకి ముద్ర. ఇలాగా ఒక 5 నుంచి 8 సార్లు వరకు చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. కాకి ముద్ర, నోటితో గాలి తీసుకున్నారు,
యా, ఓకే అండి. నెక్స్ట్ నాలుకని లోపల వైపుకి మడడానికి ట్రై చేయాలి, లోపలికి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాగ టైట్ అవుతుందో కింద ఈ భాగం అంతా, ఇదే డబుల్ చిన్నం. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది, లోపలికంటే తొయ్యాలి అనమాట నాలుకని. 20 సెకండ్లు ఉంచండి. అలాంటి అటెంప్ట్స్ కనీసం 6 చేయాలి. నాలుకని బాగా లోపల తీసుకొని ఈ డబుల్ చిన్ లోపలికి వెళ్తుంది అనమాట, ఈ భాగం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెడ దగ్గర రింకిల్స్ పడకుండా ఉన్నాకి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయి అంటే, ఇది ఈ రకంగా లేపాలి. చూడండి ఒకసారి. జస్ట్ లిఫ్ట్ చేయాలి, మరి దగ్గర రింకిల్స్ పడవు. ఇలాగ మీరు రోజు పొద్దున్న సాయంత్రం మీరు చేసుకుంటే ఫేసు చాలా లీన్గా, ఫిట్గా, బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట అండి. అమ్మమ్మ మాటల శ్రోతలకు నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.